13 ఏళ్లుగా జనసేన పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శ్రేణులు చాలామంది ఉన్నారు. అలాంటి కార్యకర్తలంతా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఎదురు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో తమ ప్రభావాన్ని చాటాలని ప్రయత్నం చేస్తుంటే, అధిష్టానంలో ఉన్న జనసేన పార్టీ నాయకత్వం భిన్నంగా ఆలోచిస్తుంది. జనసేన పార్టీ తగినంత బలం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ మేరకు సీట్లు కేటాయిస్తే అంతటితోనే సరిపెట్టుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా జనసేన పార్టీ శ్రేణుల మైండ్ ట్యూన్ చేసే ప్రయత్నం అయితే మొదలైపోయింది. ఒక్కసారి జనసేన పిఎస్సి చైర్మన్, అంతేకాకుండా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలేనండి. కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, సమస్య పైన నిలబడాలి. నాదెండ్ల మనోహర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరు ఎక్కువ ఆశ పెట్టుకోకండి, మీ బలాన్ని మీరు ఎక్కువ ఊహించుకోకండి, మన బలం చాలా చాలా నామమాత్రం అని జనసేన పార్టీ ముఖ్య నాయకుడు చెప్పేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ ఆ మాట చెప్పారంటే అది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా భావించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా, పవన్ కళ్యాణ్ అభిప్రాయం కాకుండా మరొక విషయాన్ని నాదెండ్ల మనోహర్ బయటికి వెల్లడించే అవకాశం ఏ కోసానా లేదు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జనసేన పార్టీ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు, జన సైనికులను పిలుచుకుంటున్నటువంటి ఉద్యమి, సాధక్ పేర్లు ఎన్ని పెట్టినా వీళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లే ప్రయత్నం అయితే మొదలైంది. అది ఎంత మేరకు నీరు జల్లేస్తారు, ఎంతమంది మీద నీళ్లు జల్లేస్తారు, ఇదే తేలాల్సి ఉంది. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒక ఫ్లెక్సీ పెడితేనో, ఓ 100 మంది సభ్యత్వం చేర్పిస్తేనో, ఇంకేదో చేస్తేనో మీరెవరు నాయకులు కాదు, మన పార్టీకి బలం లేదు అన్నట్టుగా ఆయనే అంగీకరించిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎందుకు సీట్లు కేటాయిస్తుందన్నట్టు, తెలుగుదేశం పార్టీ తరపున జనసేనకి ఎందుకు ప్రాధాన్యత ఉంటుందన్నట్టు. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఒక పొత్తులో ఉన్నప్పుడు తమ అసలు బలం కన్నా ఎక్కువ బలాన్ని చూపించి తమకు ఎక్కువ వాటా కావాలి అని అడిగేవాళ్ళని చూసాం. చివరకు తాము ఆశించిన మేరకైనా దక్కాలంటే మన డిమాండ్ పెద్ద మొత్తంలో ఉండాలి అనే తీరున ఆయా పార్టీల నాయకత్వం వ్యవహరించడం చూసాం. కానీ జనసేన పార్టీ అందుకు భిన్నం. తెలుగుదేశం పార్టీ ఎంత ఇస్తే అంతే, తెలుగుదేశం పార్టీ ఎంత కేటాయిస్తే అంతే, వాళ్ళు ఎంత చెబితే అంతే అన్నట్టుగా డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. జనరల్ ఎన్నికల్లో కూడా ఆనాటికి ఇంకా బలం పుంజుకోలేదని చెప్పి కేవలం 24 స్థానాలు తీసుకుంటున్నామని చెప్పి ఆ 24కి మళ్ళీ దేవతలతో ముడిపెట్టి ఒక వ్యవహారం నడిపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. కానీ తీరా తొలుత కేటాయించిన 24లో మళ్ళీ 3 కోతేస్తే 21తోనే సరిపెట్టుకుని ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ సాధించాం అని ఘనంగా చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీకి అందుకు తగ్గట్టుగా సీట్లు ఇవ్వాలి కదా, అందుకు తగ్గట్టుగా ఆ పార్టీ కార్యకర్తలకి అవకాశం దక్కాలి కదా. కానీ ఇప్పుడు మళ్ళీ తూచ్ అలాంటిది లేదు, మీకు అలాంటి అవకాశమే లేదు, మన పార్టీకి అంత బలమే లేదు అని మళ్ళీ జనసేనే చెప్తుంది. జనసేన అలా తమకు బలం లేదని అంగీకరించిన తర్వాత కూటమిలో తెలుగుదేశం ఎలా సీట్లు కేటాయించడానికి ముందుకు వస్తుంది, టీడీపీ నేతలు ఎలా అంగీకరిస్తారు? ఇప్పటికే చాలా కేటగారికల్గా 80-15-5 అన్నట్టుగా ఒక రేషియో ఫిక్స్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నేతల మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల విషయంలో 80% తెలుగుదేశం పార్టీకి, 15% జనసేనకు, కేవలం 5% సీట్లు మాత్రం బీజేపీకి. ఈ తీరున కట్టబెట్టే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక మండలంలో 20 పంచాయతీలుంటే అందులో కేవలం 1 లేదా 2 మించి జనసేన పార్టీకి దక్కే అవకాశం ఏ కోసానా కనిపించట్లేదు. ఇప్పుడున్న సీట్ల పంపిణీ రేషియోలో జనసేన భారీ ఆశలు పెట్టుకుంటే అంతగా కంగు తినక తప్పదన్న పరిస్థితి నాదెండ్ల మాటలను బట్టి, నారా లోకేష్ లెక్కలను బట్టి ఎవరికైనా అర్థమవుతుంది. దీంతో ఇక వచ్చే స్థానిక సంస్థల సమరాంగణంలో కదం తొక్కాలని
కాలు దువ్వాలని, తామేంటో నిరూపించుకోవాలని ఆశిస్తున్న జన సైనికులందరికీ నిరాశ తప్పదా అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. జనసేన పార్టీ కమిటీలు వేస్తామంటేనే వేలాది మంది తమ అప్లికేషన్ని పార్టీ నాయకత్వం ముందుంచారు. పార్టీ నిర్మాణ ఏర్పాట్లలో నియమించినటువంటి కమిటీల ముందు ఒక్కొక్క జిల్లాకి సగటున 1500 వరకు దరఖాస్తులు వచ్చాయి. అంటే అంత పెద్ద మొత్తంలో జనసేన పార్టీ శ్రేణులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అంత పెద్ద సంఖ్యలో జనసేన ఆశావాహులుంటే పార్టీ నాయకత్వం మాత్రం మీకు అలాంటి ఆశలే వద్దు, అత్యాశకు పోయి భంగపడొద్దు అని చెప్పేస్తున్నట్టుగా నాదెండ్ల మాటలు చాటుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితి ఆ పార్టీలో కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో ఎలాంటి పరిస్థితి దాపురిస్తుంది? తమకు సీట్లు లేకుండా తమ ఓట్లు మాత్రమే కూటమిలో తెలుగుదేశం పార్టీకి వెయ్యాలనే ధోరణి కొనసాగితే ఎంత కాలం పాటు జనసేన పార్టీ శ్రేణులు టీడీపీ నేతలను మోయడానికి సిద్ధమవుతారు? ఎంత కాలమని టీడీపీని తమ భుజాల మీద బలపరచడానికి అంగీకరిస్తారు? ఇదంతా కీలకమైనటువంటి విషయం. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలనే దానికి ప్రభుత్వం పూనుకుంటే జనసేన వర్సెస్ టీడీపీ అన్నది చాలా పెద్ద రచ్చకి దారితీయడం అనివార్యం. అందుకు ఇప్పుడు నాదెండ్ల మాటలు ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఈ తరుణంలో రాబోయే ఎన్నికల నాటికి జనసేన పార్టీ శ్రేణులు ఎంత మేరకు సర్దుకుపోతారు, ఎలా తల వంచుతారు, ఎలా టీడీపీని తమ భుజస్కంధాలపై బలపరిచే ప్రయత్నంలో బిజీగా గడుపుతారు చూద్దాం మరి.